గుంటూరు తూర్పు ఎమ్మెల్యే కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభ స్పీకర్ దివంగత కోడెల శివప్రసాదరావు 6వ వర్ధంతి కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ కోడెల శివప్రసాదరావు జీవితాన్ని ఇచ్చారు. గుంటూరు జిల్లా ప్రజలు ఆయన్ను పలనాటి పులిగా అభివర్ణిస్తారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చిన కోడెల శివప్రసాదరావు ఎమ్మెల్యే, మంత్రి, శాసనసభ స్పీకర్ గా అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలుకి కృషి చేశారని చెప్పారు. జగన్ వేధింపులకు ఆయన బలయ్యారని వివరించారు. గుంటూరు జిల్లా ప్రజలకు సుపరిచితమైనటువంటి స్వర్గీయ కోడెల శివప్రసాద్ గారి 6వ వర్ధంతి సందర్భంగా ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ అన్న నందమూరి తారక రామారావు గారి పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చి వైద్య వృత్తిలో సాధించినటువంటి ఘనతలే కాకుండా రాజకీయ రంగ ప్రవేశంతో తన అనుభవాలతో పేద ప్రజలకు నిరంతరం సేవ అందిస్తూ తప్పించినటువంటి మహానాయకుడు కోడెల శివప్రసాద్ గారు. అనేక సార్లు శాసనసభ్యుడిగా, మంత్రిగా అనేక హోదాల్లో పనిచేసి ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా గుంటూరు జిల్లాలో అభివృద్ధి ప్రదాతగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఏదైనా సాధించాలంటే కోడెల శివప్రసాద్ గారి ద్వారానే సాధ్యమవుతుందనేటువంటి పట్టుదల కలిగినటువంటి నాయకుడు డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు. వైద్య వృత్తిలో పేదలకు సేవ చేయడమే కాకుండా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పేదల జీవితాల్లో మార్పు తీసుకుని వచ్చేటువంటి విధంగా అనేక కార్యక్రమాలు చేసి ఒక పక్కన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమం కోసం అన్న నందమూరి తారక రామారావు గారితో పాటు చంద్రబాబు నాయుడు గారి పాటు అనేక కార్యక్రమాలు చేసినటువంటి ఘనుడు కోడెల శివప్రసాద్ గారు. బసవ తారకం ఆసుపత్రి నిర్మాణం దగ్గర నుండి, అలాగే మహిళలకు ఇచ్చేటువంటి ఆస్తిలో సమాన భాగం అయినటువంటి హక్కుని కల్పించేటువంటి కార్యక్రమం దగ్గర నుండి ప్రతి అడుగులో కూడా అన్న నందమూరి తారక రామారావు గారితో కలిసి నడిచి ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో చెరగనటువంటి ముద్ర స్థాపించుకున్నటువంటి నాయకుడు కోడెల శివప్రసాద్ గారు. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు చెప్పుకోవడానికి కూడా ప్రజలు అసహించుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి అటువంటి మహానుభావుడిని కించపరిచేటువంటి విధంగా, శోభ పెట్టేటువంటి విధంగా ఆయన బాధ పెట్టి ఆయన ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్ర ప్రజలు ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని కోరుతా ఉన్నా. అటువంటి మహానుభావుడైనటువంటి కోడెల శివప్రసాద్ గారిని ఇబ్బంది పెట్టి